విజువల్ తీసేది చాలా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి చిన్న ఏం చిన్న ఎప్పుడు అనాదిగా మాకు అన్యాయమేనా ఇంటర్వ్యూ కూడా తీసు ఈరోజు శ్రీశక్తి పథకం అనే పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు అమరావతిలో ఈరోజు 4 గంటలకు ప్రారంభించారు. ఏదైతే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిందో అందులో ఒకటైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలను ఎత్తినేసేసిపోయింది. ఆ అప్పంతా ఎవరు కట్టాలంటే మీరు కట్టే ట్యాక్సులతోనే కడుతున్నాం. ఏదైనా ఒక ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని తీర్చే బాధ్యత వచ్చే ప్రభుత్వంది. 10 లక్షల కోట్ల రూపాయలు ఆర్థికంగా అనేక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు మనం ఏదైతే చెప్పామో ఎన్డీఏ కూటమి తూచా తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో ఉండేది ఒక్కొక్కటి చేస్తూ ప్రభుత్వం రాగానే వెంటనే పెన్షన్స్ 3,000 నుంచి 4,000, వికలాంగులకు 6,000, అదేవిధంగా కిడ్నీ పేషెంట్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి 10,000, బెడ్ మీద ఉండి అటెండర్ సహాయం కావాల్సి ఉంటే 15,000 చేశారు. ఎన్ని డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, కానీ ప్రజలకు మాట ఇచ్చాం, మాట తప్పకూడదని. అదేవిధంగా 3 ఉచితంగా ప్రతి ఒక్క స్కీమ్ కూడా ముందుకు తీసుకొస్తున్నారు. మీరందరూ జల జీవన్ గురించి చెప్పాలంటే మన జిల్లాలో కూడా ఇంటింటికి కుళాయి కనెక్షన్స్ ఇటువంటి కార్యక్రమాలన్నీ బంద్ చేసి ఉన్నాయి పోయిన ప్రభుత్వం. అటువంటి ఈరోజు మళ్ళీ కూడా స్టార్ట్ అయినాయి. మొన్న కనిగిరిలో మీ అందరికీ కూడా తెలుసు స్టార్ట్ చేశారు. అట్నే ప్రతి గ్రామానికి కూడా వసతి, నీళ్ల వసతి ఒకటి, ప్రతి ఒక్కటి కూడా మన రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రులు ప్రయత్నం చేసి ముందుకు తీసుకోవాలని, సంక్షేమం మెయిన్ సంక్షేమం అనేది ముందు పెట్టుకొని నడిపిస్తున్నాడు. ఈరోజు మహిళలకి ఉచిత బస్ సర్వీస్ అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈరోజు మీరు అందరు కూడా చూశారు ఎంత ఆనందంగా మహిళలు ఈరోజు మాతోటే మేమందరం కూడా ఈరోజు ఆ బస్ ఎక్కాము. ప్రతి మహిళల్లో కూడా ఆ ఆనందం చూసి చాలా సంతోషపడ్డాం. అందరికీ కూడా